అవునండి. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ లెస్ దెన్ 1% ఓట్లతో దాదాపుగా 25 సీట్లు 30 సీట్లు ఓడిపోయింది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కౌంట్ కనుక చూసుకుంటే 1% ఓట్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. సేమ్ అదే ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ 7-8% ఓట్లు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీని డెంట్ చేసింది. ఈ 7-8% ఓట్లు కాంగ్రెస్ కి రావటం మూలకంగా మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ తో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే ఎట్లాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ నుంచి బయటికి చేసి అగైన్ ఇట్ విల్ బి ఎ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇన్ ఫ్యూచర్. ఇక్కడ స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ ఢిల్లీలో బయటకు పంపించి పంజాబ్ లో కూడా బయటకు పంపించాలి. ఎందుకంటే ఢిల్లీ వల్లనే పంజాబ్ గెలిచింది. కేజ్రీవాల్ ఫేస్ తోనే పంజాబ్ లో గెలిచింది. సో అక్కడ కూడా కాంగ్రెస్ ఓడగొట్టింది. కాబట్టి ఇప్పుడు బీజేపీతో కాంగ్రెస్ ఎట్టాగో ఫైట్. కాంగ్రెస్ అధిష్టానంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రాహుల్ గాంధీ వీళ్ళందరూ సమావేశమై వీళ్ళు చర్చించుకున్నది ఏంటంటే మనం కాంగ్రెస్ బీజేపీతో పాటు ఎట్లాగో 1-on-1 ఫైట్ చేసుకోవాలి. కానీ ఈ అరవింద్ కేజ్రీవాల్ పాపులారిటీ మూలకంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రతి స్టేట్ లో వచ్చి కాంగ్రెస్ గేమ్ ని స్పాయిల్ చేస్తున్నాడు. అందుకనే ప్రస్తుతం ఉన్న థ్రెట్ మనకి అరవింద్ కేజ్రీవాల్. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ని మటుకు మనం ఎట్లాగైనా గుజరాత్ లో ఓడగొట్టాడు, కాంగ్రెస్ ను హర్యానాలో ఓడగొట్టాడు, గోవాలో ఓడగొట్టాడు, పంజాబ్ లో ఓడగొట్టాడు. సరే ఢిల్లీలో అంటే వాళ్ళే చేశారు. ఇక్కడ స్పాయిలర్ గేమ్. కాంగ్రెస్ నుంచి బీజేపీ ఎక్కడా లేదు ఢిల్లీలో. 15 years షీలా దీక్షిత్. బట్ బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉంది 35%. ఎప్పుడు ఓట్ బ్యాంక్ ఉంది. బట్ 15 సంవత్సరాల వరకు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడగొట్టింది కాంగ్రెస్ ని. సో దెబ్బతీసింది కాంగ్రెస్ ని. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ లో అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న సాఫ్ట్ కార్నర్ కాంగ్రెస్ అది తీసి పక్కన పెట్టుకుంది. బ్రేకింగ్ న్యూస్ అంటోంది అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు, అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందారు. అఫీషియల్ గా మనం మాజీ ఎమ్మెల్యేనే అనొచ్చు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. మెజారిటీ ఎంత మెజారిటీతో ఓడిపోయారు మరి కాసేపట్లో తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి. కేజ్రీవాల్ ఓడిపోయారు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. సో ఏదైతే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర గతంలో షీలా దీక్షిత్ ను తొడగొట్టి సవాల్ చేసి షీలా దీక్షిత్ ఎక్కడ నిల్చుంటే న్యూఢిల్లీయే కాదు ఎక్కడ నిల్చుంటే అక్కడ నేను ఓడిస్తాను అని చేసి ముఖ్యమంత్రి మీద నిల్చోవాలంటే జనరల్ గా భయపడతారు. అటువంటిది ముఖ్యమంత్రి మీదే క్యాండిడేట్ మీదే సేఫ్ సీట్ చూసుకోకుండా గెలిచి 3 సార్లు గెలిచిన వ్యక్తి ఇవాళ బీజేపీ చేతిలో, ప్రవేశ్ వర్మ చేతిలో అరవింద్ కేజ్రీవాల్. దాదాపు 3000 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడినట్టు తెలుస్తోంది. అయితే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పరాజయ పాలైనట్టు ఇప్పుడే అప్డేట్ అందింది. మొత్తానికి కేజ్రీవాల్ బీజేపీ నేత పర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 3000 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ని ఓడించినట్టు తెలుస్తోంది. హనుమంతరావు గారు మనతో పాటు మానవతరాయ్ కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, తీసుకుందాం. బట్ కేజ్రీవాల్ ఓడిపోయారు సార్. ఇంకా కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఇద్దరు ఓడిపోయారు. అతీషి నడుస్తుంది, ఇంకా అతీషి ఫైట్ నడుస్తుంది. 238 ఓట్ల ఆధిక్యత బీజేపీకి అక్కడ ఉంది. ఇంకా 3 రౌండ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ అవనండి బీజేపీ అవనండి, ఈ రెండు నేషనల్ పార్టీలు వాళ్ళకి ఒక సర్టెన్ ఏమంటారంటే ఇప్పుడు కొన్ని ఐడియాలజీతో కూడిన పార్టీలు ఇవి. వాళ్ళ ఐడియాలజీ పరంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఐడియాలజీ అనేది ఏమీ లేదు. ఓన్లీ ఒక గవర్నెన్స్ మోడల్, ఒక కరప్షన్, ఈ రెండింటిని ఆయన అడ్డు పెట్టుకుని ఆయన కాంగ్రెస్ మీద అప్పుడు లోక్పాల్ తీసుకురాలేదని అన్ని రకాల ఆరోపణలు చేసి ఆయన ఢిల్లీ పాలిటిక్స్ లో ఆయన పుంజుకోగలిగారు. కానీ విదౌట్ ఎనీ ఐడియాలజికల్ బేస్. దాంతో ఆ గవర్నెన్స్ మోడల్ ఒక లెవెల్ వరకే వర్క్ చేసింది. సో ఆ యాంటీ ఇన్కంబెన్సీ, రెండోది పార్టీకి ఒక ఐడియాలజికల్ బేస్ లేకపోవటము, ఇవన్నీ చూసుకుంటూ కేజ్రీవాల్ తన పొలిటికల్ గ్రిప్ ని లూజ్ అయ్యారు. ఎక్కడ ఒక ఢిల్లీ తప్పితే, ఢిల్లీ ఏంటంటే సర్ప్లస్ స్టేట్ కాబట్టి అక్కడ కొన్ని పథకాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ పథకాలు పంజాబ్ లో వర్కౌట్ అవ్వలేదు. దీంతో
ఐడియాలజికల్ బేస్ లేకుండా ఒక గవర్నెన్స్ మోడల్, అది కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ దే కుడ్ సాటిస్ఫై ఏ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్. ఎందుకంటే ఫ్రీ బీస్ బాగుంటాయి, కొంతకాలం వరకు బాగుంటాయి, బట్ దాని తర్వాత ఏమిటి అనే క్వశ్చన్ ప్రజలు కనుక ఎత్తితే అక్కడ ఏ పొలిటికల్ పార్టీకైనా జవాబు చెప్పడం కష్టం అవుతుందని ఇది మనం స్పష్టంగా చెప్పవచ్చు. అండ్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాల్లో ఈ రకమైన పరాభవాన్ని చెందాడు అంటే ఏ పార్టీ వితౌట్ ఎనీ పొలిటికల్ ఐడియాలజీ అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఈ విషయం మనం సార్ మీరు లైవ్ లో ఉండండి. మానవతా రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మానవతా రాయ్ గారు, మానవతా రాయ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు లేరు. సో ఒకటి మీరు ఇందాక అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం కావాలని చెప్పి, బట్ ఇప్పుడు ఇండియా కూటమి నేతల నుంచి విమర్శలు రావా కాంగ్రెస్ పార్టీ మీద? ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ ఇండియా కూటమి కాకుండా బయట వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు టీజ్ చేశారు, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించావు కదా ఢిల్లీలో అని చెప్పారు. ఇట్లా బ్రేమ్ రాదా కాంగ్రెస్ పార్టీకి? అవును, ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో ఏ రకమైన కూటమి మేము పెట్టుకోము అని ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వేరే ఫైట్ చేశాయి. ఇండియా కూటమిలో ఉన్న ఇద్దరు పెద్ద నేతలు, ఒకటి యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ కి సపోర్ట్ ఇచ్చారు, బెంగాల్ నుంచి మమతా బెనర్జీ సపోర్ట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేశారు. ఈవెన్ దెన్ అరవింద్ కేజ్రీవాల్ తన పొజిషన్ ని రిటైన్ చేసుకోలేకపోయారు. అంటే ఇండియా కూటమి ఒకటై ఉండాలి అంటే కేజ్రీవాల్ కూడా తన పొలిటికల్ మూవ్స్ ఎక్కడ వరకు, ఏ జోగ్రఫికల్ రీజన్ వరకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, తను ఒక రీజనల్ పార్టీ లాగా వర్క్ చేసుకోవాలా, లేకపోతే అన్ని చోట్లకి వెళ్లి ఎలక్షన్ ఫైట్ చేసి కాంగ్రెస్ ని ఎంతో అంత డ్యామేజ్ చేసి ఈ రకమైన పాలిటిక్స్ చేయాలా అనేది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విచారించుకోవాల్సిన. ఒక్క నిమిషం హనుమంతరావు గారు, రఘునందన్ గారు ప్రస్తుతం